హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను స్టిచ్ చేయబోయే లాంగ్ ఫ్రాక్కి ముందుగా బాడీ పార్ట్ని కట్ చేస్తున్నాను. బాడీ పార్ట్ కట్ చేసుకోవడానికి ఈ విధంగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత లెంత్ ఎంత కావాలో దాని ప్రకారం మెజర్ చేసుకోవాలి. సో లెంత్ నాకు 15 ఇంచెస్ కావాలి కాబట్టి నేను 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా అన్ని చోట్ల సమానంగా వచ్చేటట్టుగా మార్క్ చేసుకొని వాటన్నిటిని ఒక స్ట్రైట్ లైన్తో డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ పాయింట్ని పైన వైపు 7 ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి. దాని షోల్డర్ పాయింట్ ఎండ్ అయిన దగ్గర నుంచి కిందికి 7.5 ఇంచెస్ ఆర్మ్ హోల్, అక్కడ నుంచి బస్ పాయింట్ వచ్చేసి మన బస్లో 4వ భాగం 10.5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కింది వైపు వెస్ట్ 10 ఇంచెస్ 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ అండ్ బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా స్ట్రైట్ లైన్లతోటి కలిపేసుకోవాలి. సో ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఇవన్నిటిని కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, వీటన్నిటిని కలిపేసుకోవాలి. డాట్ పాయింట్ స్టిచ్ చేసినప్పుడు ఈ విధంగా దగ్గరకు అవుతుంది. సో డాట్ పాయింట్ని ఫిక్స్ చేసేసుకోవాలి. డాట్ పాయింట్ వచ్చేసి 3.75 దగ్గర నెక్ దగ్గర నుంచి మార్క్ చేసుకొని అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ అటువైపు హాఫ్ ఇటువైపు హాఫ్ మార్క్ చేసేసుకోవాలి. లెంత్ 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక ట్రయాంగిల్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ అనేది డాట్లో కవర్ అయిపోతుంది. ఇక్కడ బ్యాక్ డాట్ చూపించానండి. సో బ్యాక్ డాట్ తర్వాత నెక్ ఎంత పెట్టుకోవాలో చూపిస్తున్నాను. నెక్ షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాక నెక్ విడ్త్ 3 ఇంచెస్ ఉంటుంది, అంతే తీసుకోవాలి. సో ఇలా 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ నెక్ యొక్క డీప్ వచ్చేసి 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒక బాక్స్ షేప్లో కలిపేయాలి. ఇక్కడ నేను నెక్ కొంచెం బ్రాడ్గా పెట్టడం కోసం 1 ఇంచ్ కింది వైపు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో వీటన్నిటిని కూడా మార్క్ చేసిన పాయింట్ని కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక చిన్న బాక్స్ షేప్ వచ్చేటట్టుగా ఈ విధంగా బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ అంతా కూడా ఈ బాక్స్లోనే డిజైన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను పెటల్ నెక్ని డ్రాఫ్ట్ చేస్తున్నాను. ఇక్కడ జస్ట్ డ్రాఫ్ట్ మీకు చూపిస్తున్నానండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ ఎలా అనేది ఫ్రంట్ పార్ట్లో చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ నెక్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 0.75 ఇంచెస్ దగ్గర డయాగ్నల్గా ఒక పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ని ఫిట్టింగ్ పాయింట్ని కలిపేస్తూ మనం షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ పాయింట్ నుంచి ఈ విధంగా పాయింట్లను కలుపుతూ కర్వ్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకు ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ని డ్రాఫ్టింగ్ అయినా మొత్తం కట్ చేయకుండా కేవలం ఆర్మ్ హోల్ దగ్గర మాత్రమే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్సెస్ తీసుకున్నాం కదా, ఆ ఎక్సెస్ అంతా కూడా నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయలేదు కాబట్టి ఆ ఫ్రంట్ పార్ట్ కోసం అలాగే పెట్టేసి ఎక్కడైతే టక్స్ కావాలో అక్కడంతా కూడా టక్స్ పాయింట్స్ని మార్క్ చేసుకుంటున్నాను. సిమిలర్గా ఫ్రంట్ బ్యాక్ మ్యాచ్ అయ్యే టక్స్ పాయింట్ని ఖచ్చితంగా మనం ముందే మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ డౌన్ని మార్క్ చేసి షోల్డర్ డౌన్ కూడా హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసి కట్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని వేరు చేసుకోవాలి. ఇలా వేరు చేసుకున్న తర్వాత కింద ఇంకో పార్ట్ ఉంటుంది కదా, దానిలో మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం ఆల్రెడీ షోల్డర్ ఇవన్నీ కట్ చేసాం కదా, టక్స్ ఇచ్చాం కదా, ఆ పాయింట్స్ని మ్యాచ్ చేస్తూ లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్నాక ఫ్రంట్ కర్వ్ కోసం ఆల్రెడీ కట్ చేసిన కర్వ్ నుంచి హాఫ్ ఇంచ్ డౌన్ వైపు వచ్చేటట్టుగా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ ప్రిన్సెస్ కట్ కోసం ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ప్రిన్సెస్ కట్ కోసం మనం ఇలా మెజర్ చేసుకొని దీంట్లో 3వ భాగాన్ని కనుక మార్క్ చేసుకున్నట్లే షేప్కి కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇలా మొత్తం అంతా కొలుచుకొని అందులో 3వ భాగాన్ని మనం ఇక్కడ మార్క్ చేసేసుకుంటే ప్రిన్సెస్ కట్ కోసం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాట్ వచ్చేసి 3.75 దగ్గర మార్క్ చేసాం కదా, అదే డాట్లో పైన లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ వరకు తీసుకొని ఆ పాయింట్స్ అన్నింటినీ కలిపేసుకోవాలి. ఇక్కడ డాట్ పాయింట్ వచ్చేసి 1.75 ఇంచెస్ తీసుకుంటున్నాను ప్రిన్సెస్ కట్ కోసం. సో ఇలా వచ్చిన పాయింట్ని ఈ విధంగా లైన్లతోటి మార్కింగ్ చేసేసుకొని
ఇక్కడ ఆర్మ్ హోల్ పాయింట్ మార్కింగ్ చేసాం కదా, అక్కడి వరకు ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసి దీన్ని ఇలా చిన్నగా షేప్ చేసుకోవాలి. ఇలా షేప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డాట్ పాయింట్ వచ్చేసి 1.5 ఇంచెస్ వదిలేసాం కదా, ఈ 1.5 ఇంచెస్ని డివైడ్ చేసి దాన్ని 2 భాగాలుగా చేసి అటువైపు ఇటువైపు వచ్చేటట్టుగా మార్క్ చేయాలి. సో డివైడ్ చేయంగా 7.5 వచ్చింది. సో 7.5 ఇంచెస్ 2 సైడ్స్ మనం మార్కింగ్ చేసేసుకోవాలి. సేమ్ మనం బ్యాక్ డాట్కి ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ని ఏం కట్ చేయకుండా ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. సో అందుకనే ఇక్కడ 2 సైడ్స్ మనకు మార్కింగ్ వచ్చేటట్టుగా తీసుకుంటున్నాం. సో ఇలా కట్ చేసి రెండింటిని ఇలా స్టిచ్ చేస్తూ పైవైపు వచ్చేసరికి సన్నగా కుట్టుకుంటూ వచ్చేస్తే మనకు ప్రిన్సెస్ కట్ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్సెస్ ఎంత తీసుకున్నాం అనేది చూసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, 1/2 ఇంచ్ తీసుకున్నాం, 1/2 ఇంచ్ ఇక్కడ మనం స్టిచ్చింగ్ కోసం వెళ్ళిపోతాం కాబట్టి మొత్తం కలిపి ఇక్కడ 1 ఇంచు పైన 1/2 ఇంచు 2 లైన్లు మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సో మనకి ఎక్సెస్ వచ్చేసి కింది వైపు 1 ఇంచు పై వైపు 1/2 ఇంచు తీసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మిగిలిన మన పాయింట్స్ అన్నిటినీ కూడా ఫ్రంట్ కోసం కట్ చేయాలి. సో ఇలా కట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ కర్వ్ లోతు వచ్చేసింది. సో అక్కడ టక్స్ అండ్ మనం మెయిన్ టక్స్ ఎక్కడైతే కట్ పెట్టామో అక్కడ టక్స్ ఇచ్చేసుకోవాలి. సో ఇలా టక్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. సో ఆల్రెడీ కట్ చేసింది బ్యాక్ పార్ట్. ఈ విధంగా 2 పార్ట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ తీయలేదండి. సో నెక్ కూడా మార్క్ చేద్దాం. నెక్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకొని విడ్త్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని లోత్ వచ్చేసి 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. సో ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుతూ ఒక షేప్ని ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నెక్ని నేను బ్రాడ్గానే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని లైన్స్ని కలిపేస్తున్నాను. సో ఈ బాక్స్లో నేను రౌండ్ నెక్ని డ్రా చేసేసుకున్నాను. ఈ విధంగా మనకు ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ 2 లైనింగ్ క్లాత్లని మెయిన్ ఫ్యాబ్రిక్ అయిన షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇక్కడ షిఫాన్ శారీ తోటి నేను డ్రెస్ డిజైన్ చేస్తున్నాను. సో దానిలో ఒక పీస్ షిఫాన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసి దీంతో మనం ఈ బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. దాన్ని ఏ విధంగా కట్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఫ్యాబ్రిక్ని ఎక్స్పాండ్ చేసి వేసుకొని లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చింది చూడండి, అది ఫ్రంట్ వచ్చేటట్టుగా తీసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకుంటున్నాను. ఓన్లీ స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలండి. ఇది జారిపోయే క్లాత్ కాబట్టి దీన్ని స్ట్రైట్ పీస్ కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్సెస్ కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా ప్లేస్ చేసి స్ట్రైట్ పీస్ని కట్ చేసేసుకోవాలి. సో కింద బ్యాలెన్స్ ఏదైతే మిగిలిందో దాన్ని మనం హ్యాండ్స్కి కానీ షోల్డర్స్కి కానీ ఇంకేమైనా డిజైన్స్కి కానీ యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇలా వీటన్నిటిని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఎక్సెస్ అంతా కూడా కట్ చేస్తున్నాను. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత ఎక్సెస్ అంతా కూడా కట్ చేయాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ డాట్ పాయింట్స్ని కూడా హైలైట్ చేసి 2 సైడ్స్ వచ్చేటట్టుగా మార్క్ చేసేసాను. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసేసాను అండ్ బ్యాక్ డాట్స్ కూడా హైలైట్ చేసి మార్క్ చేసేసాను. సో ఇవన్నీ కూడా మనం ముందుగానే చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదన్నమాట. సో ఎలా అయితే లైనింగ్ క్లాత్ని కట్ చేసామో అదే విధంగా స్టిచ్ చేసుకొని దాన్ని అదే విధంగా కట్ చేసుకోవాలి. సో ఇలా మనకు బ్యాక్ పార్ట్ రెడీ. బ్యాక్ వచ్చేసి రెడ్ కలర్ ప్లెయిన్ వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా గోల్డ్ కలర్ మనకి హాఫ్ గోల్డ్ హాఫ్ రెడ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎలా డ్రా చేయాలి, నెక్ ఎలా డిజైన్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. సో క్యాన్వాస్ షీట్స్ తీసుకొని ఆ క్యాన్వాస్ షీట్స్లో 3 ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ విడ్త్ వచ్చేటట్టుగా మార్క్ చేసుకొని ఫ్రంట్ అయితే 6.5 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఫ్రంట్ లోతు 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. సో నీకు
ఫ్యాబ్రిక్ పైన ఏ విధంగా నెక్‌ని ఎలా అయితే మార్క్ చేసుకోవాలో చూపించానో, అదే విధంగా క్యాన్వాస్ షీట్స్ పైన కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మనకి ఏ నెక్ అయితే కావాలో ఆ నెక్ షేప్‌ని ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ మన ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మీ ఇష్టం. ఇక్కడ నేను 1 ఇంచ్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ చుట్టూ నెక్ చుట్టూ మన నెక్ ఏదైతే షేప్ చేసామో ఆ నెక్ చుట్టూ కూడా 1 ఇంచ్ వచ్చేటట్టుగా ఈ విధంగా మార్క్ చేసేసుకొని దాన్ని కూడా షేప్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా షేప్ చేసేసుకోవాలి. క్యాన్వాస్ షీట్స్‌ని ఉపయోగించి ఎటువంటి నెక్‌నైనా మనం డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగా కుదురుతుందనమాట. సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కట్ చేయట్లేదండి. ఓన్లీ బ్యాక్ సైడ్ షేప్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అటువైపు కూడా హైలైట్ చేసేసుకోవాలి పాయింట్. ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మనం హైలైట్ చేసిన పాయింట్‌ని మార్క్ చేసుకుంటే ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. సో ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్‌ని కూడా మార్కింగ్ చేసుకోవాలి. మిగిలిన లైనింగ్ క్లాత్‌లో ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేసుకోండి. 3 ఇంచెస్ దగ్గర విడ్త్ తీసుకున్నాం. సో 3 ఇంచెస్ దగ్గర విడ్త్ మార్కింగ్ చేసేసుకొని 8.5 ఇంచెస్ డీప్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ డీప్ నెక్ విత్ బ్రాడ్ నెక్తో కావాలన్నమాట. అందుకని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మొత్తం అంతా కూడా ఒక బాక్స్ షేప్లో డ్రా చేస్తున్నాను. ఇక్కడ నాకు కావాల్సిన నెక్ షేప్ని నేను డ్రా చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నెక్ డీప్ నెక్ కావాలి అనుకుంటే మీరు లోతు మాత్రమే తీయండి. నెక్ డీప్ మాత్రం. లేదు నాకు నెక్ డీప్ ప్లస్ బ్రాడ్ 2 కావాలి అనుకుంటే నెక్ లోతు తీసిన దగ్గర బ్రాడ్ నెక్‌కి మీకు ఎంతైతే కావాలో అంత. నేను ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా విడ్త్. సో మీరు ఎక్స్ట్రా ఇంకెంత కావాలో అంత మీ బ్రాడ్ నెక్‌ని బట్టి తీసుకొని మార్కింగ్ చేసుకోండి. అక్కడ మీకు కావాల్సిన షేప్‌ని ఇలా డ్రా చేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా షేప్‌ని డ్రా చేయాలి కాబట్టి ఇక్కడ మనం టర్న్ చేస్తే ఈ ప్రింట్ అనేది కనిపిస్తుంది. ఆ ప్రింట్‌ని మనం హైలైట్ చేసుకోవాలి. ఇలా హైలైట్ చేసుకున్నాక ఇదంతా కూడా కట్ చేస్తే మనం ఏ షేప్ అయితే కట్ చేస్తామో అది కనిపిస్తుంది. నేను ఇక్కడ పెటల్ షేప్ కట్ చేస్తాను. నాకు పెటల్ షేప్ కనిపించింది. సో ఇక్కడ ఈ షేప్‌లు కట్ చేసుకున్నాక నెక్‌ని ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ పైన ప్లేస్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్ అడ్జస్ట్ అవ్వలేదు, మిగలలేదు కనుక దీన్ని అడ్జస్ట్ చేయడం కోసం ఈ విధంగా పీసెస్ కట్ చేసి అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ ఇది లోపలి వైపు వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా పీసెస్ని అటాచ్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం అడ్జస్ట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి నెక్ చుట్టూ అంటే ఇప్పుడు మన షేప్ క్యాన్వాస్ షీట్ కట్ చేసాం కదా, ఆ క్యాన్వాస్ షీట్స్కి రౌండ్గా 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ మిగిలేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రానే ఉండాలన్నమాట. క్యాన్వాస్ షీట్ ఫ్యాబ్రిక్ అటాచ్ అయిపోయేటట్టుగా. సో ఇలా అటాచ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ కూడా నేను చేసేసాను. ఇదిగోండి ఈ విధంగా 1 ఇంచ్ స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ కట్ చేసాం కదా, బాడీ పార్ట్ని నెక్ దగ్గర మెజర్ చేసుకొని సెంటర్ పాయింట్ని కట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం కట్ చేసిన క్యాన్వాస్ షీట్స్ది కూడా సెంటర్ పాయింట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఈ రెండింటిని సెంటర్ చేస్తూ ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ప్రస్తుతానికి పిన్ పెడుతున్నాను. స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత పిన్ తీసేయచ్చు. చుట్టూరా మనం మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఆ మార్కింగ్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేయాలి. సో సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా ప్లేస్ చేసేసుకోవాలి. ముందుగా ఇలా మార్క్ చేసేసుకొని సెంటర్ దగ్గర ఒక కట్ ఇచ్చుకొని ఆ తర్వాత నెక్ కట్ చేసాం కదా షేప్, దాన్ని కూడా ఈ విధంగా ప్లేస్ చేసి పిన్ సహాయంతో ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలి. సో స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి. సో స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నెక్ ఇదిగోండి ఎక్కడైతే స్టిచ్ చేస్తా అక్కడ నుంచి హాఫ్ ఇంచు కొంచెం ఎక్సెస్ వచ్చేటట్టుగా వదులుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ తిరగడం కోసం మనకి ఎక్కడైతే నెక్ తిరగాలో అక్కడ కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి. సో ఇలా కట్లు ఇచ్చాక ఈ నెక్ని ఈ విధంగా తిప్పి ఒక్కసారి ఇలా హ్యాండ్ తోటి రబ్ చేస్తే సరిపోతుంది. మనకి నెక్ చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట. లేదు మీ దగ్గర ఐరన్ ఉంది అంటే ఐరన్ కూడా చేయండి, చాలా బాగా కూర్చుంటుంది. మళ్ళీ మనం టాప్ స్టిచ్ వేసుకోవాల్సిన పని ఉండదు.
సో సేమ్ నెక్ షేప్ అయితే ఎక్కడైతే తిరగాలో అక్కడ మనం చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని ఇలా నెక్ని మొత్తం అంతా కూడా తిప్పేసుకోవాలి. వెనక వైపుకి ఈ విధంగా తిప్పేసుకుంటే చూసారా, ముందు వైపు వెనక వైపు మనకి చాలా బాగా నీట్గా ఉంటుంది. వెనక వైపు హేమింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రంట్ వైపు ఈ విధంగా నెక్కులు షేప్ వస్తాయి. ఇప్పుడు షోల్డర్స్ కూడా నేను జాయిన్ చేసేసాను. సో ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండు షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటే బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా జాయిన్ చేశాక ఈ నెక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మొత్తం అంతా కూడా హేమింగ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ వ్యూ మీకు చూపించాను కదా, ఇప్పుడు బ్యాక్ వ్యూ కూడా చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి చూసేసేయండి. సో ఇలా ఫినిషింగ్ అనేది నీట్గా ఇస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇలా కుట్టేసిన తర్వాత దీనికి హ్యాండ్స్ జాయిన్ చేసి ఫిట్టింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా జాయిన్ చేశాను. ఇవి డిజైనర్ హ్యాండ్స్ని నేనే రెడీ చేశానండి. సో దీని షార్ట్ అనేది మీకు వీడియో అప్లోడ్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఇలా హ్యాండ్స్ జాయిన్ చేశాక మనం ఫిట్టింగ్కి మార్కింగ్ చేసుకొని దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. సైడ్ ఫిట్టింగ్ చేసుకోవాలి. సో దానికోసం ముందుగా హ్యాండ్ లూజ్ నుంచి మనం మెజర్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత కావాలో అంతవరకు పాయింట్ చేసుకొని అక్కడ నుంచి ఆర్మ్ హోల్ కర్వ్ ఎంత ఉండాలో అంత పాయింట్ చేసుకొని కింద వెస్ట్ కూడా ఎంతవరకు ఫిట్టింగ్ పాయింట్ ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసిన లైన్ హైలైట్ అయి చూస్తుంది చూడండి, ఆ విధంగా మార్క్ చేసుకొని అక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కటింగ్ అయిపోయాక స్కర్ట్ పార్ట్ని చూపిస్తున్నాను. ఇక్కడ నేను క్రేప్ లైనింగ్ని తీసుకొని ఈ విధంగా 2 ఫోల్డ్స్ చేసి ఈ విధంగా కోన్ షేప్లో ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేస్తున్నాను. ఈ విధంగా 4 ఫోల్డ్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీనికి మనం వెస్ట్ భాగాన్ని మార్క్ చేయాలి. సో ఇక్కడ వెస్ట్ కోసం మనం వెస్ట్లో 4వ భాగాన్ని ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మార్క్ చేసుకున్నాక దాన్ని పైన కొన నుంచి కింది వరకు ఎంత వచ్చిందో చూసుకొని చుట్టూరా అంతే వచ్చేటట్టుగా సర్క్యులేట్ ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇలా మెజర్ చేసుకొని చూస్తే మన వెస్ట్ షేప్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోండి. అది సరిపోయిందంటే మీరు ఇలా మార్కింగ్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి లెంత్ ఎంత కావాలనేది మార్క్ చేసుకోవాలి. సో నాకు లెంత్ వచ్చేసి 32 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. సో ఇలా 32 ఇంచెస్ లైనింగ్ మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ 34 ఇంచెస్, దానికన్నా 2 ఇంచెస్ లైనింగ్ తక్కువగానే తీసుకోవాలి. అందుకోసం 32 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేశాక ఈ పైన స్టార్టింగ్ కొన నుంచి మనం మెజర్ చేసిన లెంత్ వరకు ఎంత అయితే వచ్చిందో అంత చూసుకొని ఆ పైన అలాగే ప్లేస్ చేసి కింది వైపు ఈ విధంగా మనం టేప్ని జరుపుకుంటూ సర్క్యులర్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకి ఎడ్జెస్లో కొంచెం తక్కువ పడుతుంది, దీన్ని మనం పీస్ని అటాచ్ చేసుకోవాలి. సో ఇలా మనం సర్క్యులర్ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసిన పీసెస్ని మనం అక్కడ ఫ్యాబ్రిక్ ఎక్కడైతే తక్కువ పడిందో అక్కడ అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను క్రేప్ లైనింగ్ యూస్ చేస్తున్నాను. నేను స్టిచ్ చేసేది షిఫాన్ శారీ తోటి డ్రెస్ అనమాట. సో దానికి ఇక్కడ క్రేప్ లైనింగ్ అయితే చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. ఏ సీజన్లో అయినా మనం హ్యాపీగా వేసేసుకోవచ్చు. సో మీ దగ్గర ఇది అవైలబుల్ లేకపోతే ఏది అవైలబుల్ ఉంటే ఆ లైనింగ్ తోటి మీరు కట్ చేసి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. మనకు ఫ్యాబ్రిక్ తక్కువ పడుతుంది కదా, సో అక్కడ ఈ పీసెస్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇదంతా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ముందుగా ఇలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి ఇలా షేప్లో కట్ చేసుకుంటున్నాను. మనకు ఈ రౌండ్ షేప్ రావాలి కాబట్టి ఈ రౌండ్ షేప్లో ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇది సర్క్యులర్ కట్ చేసే విధానం అన్నమాట. సో దీన్ని లైనింగ్ని ఎక్కువగా ఇలా సర్క్యులర్ కట్లో కట్ చేస్తే కింది వైపు మనకు గేర్ ఎక్కువగా వస్తుంది. తక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నా సరే మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 మీటర్స్ లైనింగ్ మాత్రమే యూస్ చేస్తున్నాను. చాలా తక్కువ ఫ్యాబ్రిక్ తోటి ఈ విధంగా సర్క్యులర్ కట్ చేయడం వల్ల లైనింగ్ కింద గేర్ అనేది మనకి ఎక్కువగా వస్తుంది. సో ఇలా కింద గేర్ ఎక్కువగా రావాలి మనకి అంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనం ఇదే విధంగా కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకొని కింద ఎడ్జెస్ అంతా మార్కింగ్ అంతా చెక్ చేసుకొని ఈ విధంగా ఎక్సెస్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి.
ఇలా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సర్క్యులర్ షేప్ వస్తుంది. దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఇలా ఓపెన్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా సర్క్యులర్ షేప్ కింద గేర్ చూడండి చాలా బాగా వచ్చేసింది. సో ఇదే విధంగా ఇప్పుడు క్రేప్ లైనింగ్ని మనం ఏ విధంగా కట్ చేస్తామో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను కట్ చేసి దానికి బార్డర్ మొత్తం అంతా బార్డర్ని కూడా అటాచ్ చేసి స్టిచ్ చేశాను. సో ఇది అటాచ్ చేసిన దాన్ని క్రేప్ లైనింగ్లో అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా క్రేప్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో జాయిన్ చేసిన తర్వాత దీని లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా మనం స్టిచ్చింగ్ అంతా చేసేసుకున్న తర్వాత ఇక్కడ బాడీ పార్ట్కి స్కర్ట్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ మనం స్కర్ట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బాడీ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ చేసేసాం. సో ఈ రెండింటిని కలిపి ఒకసారి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. దీన్ని ఫుల్గా మీకు చూపిస్తాను ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది. కిందిది స్కర్ట్ పార్ట్, బాడీ పార్ట్, ఈ రెండింటిని ఇలా మనం అటాచ్ చేస్తే డ్రెస్ అనేది ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. సో ఇది ఫైనల్గా నేను రెడీ చేసిన డ్రెస్ అండి. సో ఇది ఎలా ఉందో కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఓవరాల్ డ్రెస్ అయితే చాలా బాగా కుదిరింది. అండ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా ఈ డిజైన్ చాలా బాగుందన్నమాట. ఇది ఫ్రంట్ వ్యూ అండి, ఫ్రంట్ పార్ట్ అనమాట. కింద కూడా గేట్ చాలా బాగా వచ్చింది. అండ్ నెక్ కూడా చాలా నీట్గా అండ్ బ్రాడ్గా చాలా బాగా వచ్చేసింది. అండ్ ఇక్కడ బ్యాక్ వ్యూ కూడా చూపిస్తాను చూడండి, ఇది బ్యాక్ పార్ట్ వ్యూ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.